గడివేముల మండలంలోని వివిధ గ్రామాల రైతులు తమ వద్ద మిగిలిపోయిన జొన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మార్కెట్ కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో జొన్నలు కొనుగోలు కాకపోవడంతో ధాన్యం రైతుల వద్ద మిగిలిపోయిందని, ఇటీవల వర్షాల కారణంగా పంటను కాపాడుకోవడం కష్టంగా మారిందని రైతులు రఫీక్, బాలేశ్వర్ రెడ్డి, రాంపుల్లారెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం ఎంపీ బైరెడ్డి శబరి సమక్షంలో కలెక్టర్ను కలిసినప్పుడు 2-3 రోజుల్లో కొనుగోళ్లపై ఉత్తర్వులు వస్తాయని హామీ ఇచ్చారని, కానీ వారం రోజులైనా చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు. మిగిలిన జొన్న ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నా పేరు ఎస్ఏ రఫీక్, బిల్కలగూడు గ్రామం, గడివేల మండలం, బిల్కలగూడు గ్రామం, ఎక్స్ సర్పంచ్, ఎక్స్ డిప్యూటీసీ. ప్రభుత్వం వారు రైతుల జొన్నల గురించి కొనుగోలు చేసినారు, కానీ ఈ క్రాప్ ప్రకారంగా కొనుగోలు చేయక చాలా మంది రైతుల దగ్గర సరుకు నిలబడిపోయినది. అది కూడా కళ్ళాలలో కప్పి పెట్టుకున్నారు, వర్షానికి ఇబ్బంది పడుతున్నారు. మొన్న సోమవారం రోజు కలెక్టర్ గారు, ఎంపీ గారు వికలాంగుల మెటీరియల్ పంచేటప్పుడు రైతులంతా వచ్చి కలసడం జరిగినది. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే 2-3 రోజులు అయిపోతుంది మీ పని అని చెప్పారు. అంటే చుట్టుబడి రైతులంతా వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ సోమవారం వచ్చింది, ఏం రాలేదు, వర్షాలు పడుతున్నాయనే ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు మాకేం రాలేదు, ఇన్స్ట్రక్షన్ రాలేదు, మాకు కమిషనర్ గారితో మాట్లాడి చెప్తామని చెప్పడం జరిగింది. 70% కొన్నారు, 30% ఇంకా బ్యాలెన్స్ ఉండేది రైతుల దగ్గర. ఒక్క విలేజ్ లోనే మళ్ళీ పెసరాలు కూడా అదే విధంగా ఉండేది. హెవీగా ఎక్కువ ఉండేది బిల్కలు పెసరాయి. వ్యవసాయం చేసుకోవడమే మాకు కష్టం అయిపోయింది. మళ్ళా బజార్లో పండిన రైతులం మేము. మా స్థితి అయితే అసలు అంత హీనంగా ఉంది. కళ్ళాలలో బట్టలు కప్పి పెట్టుకున్నాం. ఇంతవరకు ధరలు కనీసం అంటే ఎట్లా అమ్ముకోవాలో కూడా అర్థం కావడం లే. ఫస్ట్ మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు 3,250 రూపాయల లెక్క అడుగుతుంది. ఇప్పుడు మళ్ళా 3,000కే వచ్చినారు. దళార్లు కనీసం అంటే ఇంత కనీసం 60% మంది వ్యవసాయం చేస్తుంటారు కదా, కనీసం అంటే ఎంతవరకు గోడౌన్ల సౌకర్యం కూడా లేదు. మా పరిస్థితి అంత దారుణంగా ఉంది. మమ్మల్ని వ్యవసాయదారులను కనీసం జొన్నలన్న మద్దతు ధరకు పడి ఆదుకోవాలని ప్రభుత్వానికి ప్రార్థన చేస్తున్నాం. నా పెసరవాయి మాది, నా పేరు కె. రాంపుల్లారెడ్డి, గడివేముల మండలము, పెసరవాయి గ్రామం. నా పేరు బాలేశ్వర్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే ఇక్కడికి కలెక్టర్ మేడం పోయిన సోమవారం నాడు ఆడ సైకిల్లో పంపిణీతో ఎంపీ మేడం గారి ముందరే మాకు మాట చెప్పింది. అయ్యా 2-3 రోజుల్లో మీకు నివేదిక వచ్చాయి, మేము కొనుగోలు చేస్తామని చెప్పింది. కానీ వారం చూసిన రోజుల్లో కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ అడిగితే మాకు రాలేదయ్యా, మేము ఏం చేయాలని చెప్తున్నారు. కానీ పండించుకున్న రైతులు కొంతవరకు ఒక 60%-70% వరకు ఇచ్చినారు. ఇంకా కథ 30% మిగిలిపోయినాయి. కానీ ఆ కళాల్లోండి రైతుల ఉన్న బాధలకు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మాకు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము ప్రజల తరఫున సేవలు చేయాలని మేము కార్యకర్తగా, తెలుగుదేశం కార్యకర్తగా మేము అందరం వచ్చి పాల్గొని మీకు నివేదిక ఇస్తున్నాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.